పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న నా భారతీయులందరికీ కూడా, నా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మరొక అంశం ద్వారా మేము ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి కూడా వందనాలు. మత మార్పిడి అనే అంశం గురించి కొద్ది మాటలు నేను మీకు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ మత మార్పిడి గురించి అవగాహన లేని అనేక మంది యవనస్తులు ఎవరో చెప్పుడు మాటలు విని రగిలిపోతా ఉన్నారు, ఉద్రేకపడిపోతా ఉన్నారు. ఉద్రేకంలో కోపంలో పాపం చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఈ రోజున కొన్ని విషయాలు నేను తెలియపరుస్తాను. మీకు కొంచెం ఆలోచించే జ్ఞానం ఉంటే మీరు ఆలోచించి అందులో ఏదైనా తప్పు ఉంటే దాన్ని మీరు నాకు తెలియపరచవచ్చు. లేదు ఆలోచించగల దాంట్లో మంచి ఉంటే దాన్ని మీరు అర్థం చేసుకుంటారని కూడా నేను భావిస్తూ ఉన్నాను. మంచిది. ఈ రోజున అనేక మంది హైందవ ధర్మం కొరకు ప్రయాసపడేవారు ఏమంటా ఉన్నారంటే, మత మార్పిడి చేస్తూ ఉన్నారు, క్రైస్తవులు మత మార్పిడి చేస్తూ ఉన్నారు, పాంప్లెట్లు పంచుతూ ఉన్నారు, వీధికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, వీధికి వెళ్ళి ఆ యొక్క యేసుప్రభువు వారి యొక్క సంబంధించినటువంటి ఆ పాంప్లెట్స్ ఇస్తూ ఉన్నారు. సో అది వారికి ఇబ్బందికరంగా ఉందని తెలియపరిచారు. అయ్యా, నేను మీకు ఒక విషయం తెలియపరుస్తాను. ఇంటికి వెళ్ళి డోర్లు కొట్టి మీకు ఏమన్నా పాంప్లెట్లు ఇస్తున్నారా? ఇచ్చి ఏమైనా బలవంతంగా చదవమని చెప్తున్నారా? ఒకవేళ బలవంతంగా మిమ్మల్ని చదవమని చెప్పినా మీరు ఏం చేయాలంటే కేసు పెట్టుకోవచ్చు వెంటనే. అలా ఏ క్రైస్తవుడు చెప్పడు. బలవంతంగా వెళ్ళి పాంప్లెట్లు ఇచ్చి బలవంతంగా చదవమని చెప్పి బలవంతంగా యేసుప్రభువు వారిని నమ్ముకొని క్రైస్తవుడు చెప్పడు. అయితే మీకు కొన్ని విషయాలు నేను టాలీ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు పాంప్లెట్స్ మీకు ఇస్తా ఉంటే మీకు కోపం వస్తూ ఉంది. పాంప్లెట్స్ పంచుతున్నారు, పాంప్లెట్స్ ఇలాగని. పాంప్లెట్స్ చూస్తే మీకు అంత కోపం వస్తూ ఉంది. మరి కొన్ని వందల మంది, వేల మంది ప్రయాణించే రోడ్ల పక్కన సినిమా పోస్టర్స్, అశ్లీలమైనటువంటి సినిమా పోస్టర్లు అంటిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు, పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు, మరి ముసలి వాళ్ళు వెళ్తూ ఉంటారు. మరి అనేక మంది నడిచేటువంటి ఆ యొక్క మెయిన్ రోడ్స్ లో గోడల మీద అటు ఇటు మరలా పెద్ద పెద్ద పోస్టర్స్ వేస్తూ ఉన్నారు. అందులో మీకు తప్పు కనిపించటం లేదా? అది దేశ క్షేమానికి ఉపయోగపడుతుందా సినిమా పోస్టర్లు ఏమన్నా? ఈ రోజున మేము నమ్మేటువంటి దేవుడి గురించి ప్రకటిస్తూ ఒక చిన్న పాంప్లెట్ ఇస్తే దాన్ని తప్పు పడుతూ ఉన్నారు. దాన్ని అక్కడ అంటిస్తూ ఉంటే దాడి చేయడానికి వస్తూ ఉన్నారు. మరి మెయిన్ రోడ్స్ మీద ఆ పెద్ద పెద్ద పోస్టర్స్ లో సినిమా యాక్టర్లు ఆ యొక్క స్త్రీల చేత అసభ్యకరమైనటువంటి బట్టలు వేయించి సినిమా పోస్టర్లో కొన్ని వేలు సిటీ మొత్తం అంటిస్తూ ఉన్నారు, ఊరు మొత్తం అంటిస్తూ ఉన్నారు. మరి దాన్ని ఎవరు ఎందుకని ఆటంకపరచరు? అంటే సినిమా పోస్టర్ అంటిస్తే దేశానికి, అటువంటి అశ్లీలమైన పోస్టర్ అంటిస్తే దేశానికి నష్టం రాదు, కానీ క్రీస్తు గురించి చిన్న పాంప్లెట్ ఇస్తే దానివల్ల మాత్రం మీకు దేశానికి నష్టం కలుగుతూ ఉంది. సరేనయ్యా, ఇది ఒక పాయింట్. ఆలోచించండి, మనసుతో ఆలోచించండి, వ్యతిరేకంతో కాదు. నిజమే కదా, పోస్టర్ల మీద అంత దరిద్రమైనటువంటి ఫొటోస్ వేస్తా ఉంటే మనకు కోపం రావట్లేదు. మరి క్రైస్తవులు ఏదో చిన్న పాంప్లెట్ ఇస్తా ఉంటే అందులో ఏం బూతులు ఉండవు, అందులో ఏమో ఎవరిని కూడా హింసించరు, ఎవరిని కొట్టమని కానీ దొంగతనాలు చేయమని కానీ తప్పుడు పనులు చేయమని పాంప్లెట్లో రాయరు. మరి అది చూస్తే మాత్రం కోపం వచ్చేస్తా ఉంది మీకు. సో పోస్టర్లో చూస్తే కోపం రాదు, పాంప్లెట్ చూస్తే కోపం వస్తుంది. ఇది మొదటి పాయింట్ అయ్యా, ఆలోచించండి. రెండో విషయానికి వస్తా. రోడ్ల మీద వీధులమ్మటి వెళ్తూ పాటలు పడుతూ వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు, మత మార్పిడి చేస్తూ ఉన్నారు, మతాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. సో అందుకని దాడి చేస్తున్నామని మరి కొంత చెప్తా ఉన్నారు. వీధులమ్మటి తిరుగుతూ పాటలు పాడుతూ, బూతు పాటలు కాదు, మంచి పాటలే, దేవుని పాటలు పాడుతూ సువార్త ప్రకటిస్తూ నశించిపోయే వారి కొరకు వారి బాధ్యత వాళ్ళు చేస్తూ ఉంటే అది మీకు తప్పు కనపడతా ఉంది. అయ్యా, మరి అదే వీధుల్లో అంతకంటే భయంకర సిటీస్ లో లేదా మధ్యలో డీజే సాంగ్స్ పెట్టుకొని అశ్లీలమైనటువంటి పాటలు, చిన్నపిల్లలు కూడా వినకూడనటువంటి అర్థాలు పలికే పాటలతో, డీజే సౌండ్స్ తో మరి రోడ్ల మీద భయంకరంగా తాగి నృత్యాలు చేస్తూ, ఎదురేమో మరి ఒక విగ్రహం వెళ్తా ఉంటుంది. కనీసం ఆ విగ్రహానికి, ఆ దేవతగా మీరు అనుకున్నటువంటి ఆ దేవీ దేవతల యొక్క వారికి కూడా గౌరవం ఇవ్వకుండా వెనకాలేమో ముందో ఆ విగ్రహాన్ని పెట్టుకొని మీరేమో డీజే సాంగ్స్ పెట్టుకొని అనేక మంది అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు వెళ్తా ఉన్నప్పుడు మీకు డిస్టర్బెన్స్ కలగటం లేదా? అది మీకు పుణ్యకార్యంగా మీకు అనిపిస్తా ఉందా? నేను కోపంగా చెప్పట్లేదు, మీరు ఆలోచించగల జ్ఞానం మీకు ఉందని తెలియపరుస్తా ఉన్నాను నా రాష్ట్ర ప్రజలకు, యవనస్తులకు. ఓకేనా? క్రైస్తవులు సువార్త పరిచర్య సత్యాన్ని బోధించి సత్యాన్ని ప్రకటిస్తూ ఇలా ఉంటే మంచిది, నా క్రీస్తు ఇలా చెప్పాడని దైవమైన మాటలు చెప్తుంటే మీకు బాధ కలుగుతుంది, కానీ
డీజే పాటలు పెట్టి తాగేసి ఇష్టానుసారంగా ఎగిరి అనేక మంది ఆ డీజే సౌండ్లకి గుండెలు చచ్చిపోతా ఉన్నారు. మరి ఆ విషయంలో మీకు బాధ కలగటం లేదంటే నాకు చాలా ఆలోచించడానికి కూడా భయంకరంగా ఉంది. అంటే ఏ స్థితికి మన రాష్ట్ర ప్రజలు దిగజారిపోయారు, అజ్ఞానంలో ఉన్నారని చెప్పి భయం వేస్తా ఉంది. ఆ డీజే సాంగ్స్ కి ఆ రంగులు పూసుకొని, కళ్ళలో రంగులు పూసుకొని ఆ భయంకరంగా సౌండ్లు చేస్తా, డప్పులు కొట్టుకుంటా, రోడ్ల మీద అంత అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మీరు వెళ్తా ఉంటే అది మీకు బాధ కలిగించట్లేదు. ఒక సావుకురాలో 10 మందిని వేసుకొని సువార్త ప్రకటన చేస్తూ దేవుని సువార్తను ప్రకటన చేస్తూ వెళ్తా ఉంటే అది మాత్రం బాధ కలిగి వాళ్ళ మీద పేడనీళ్ళు పోస్తాం, వారిని సొక్క పట్టుకుంటాం, వారికి బొట్లు పెట్టి బలవంతంగా జై శ్రీరామ్ అనిపిస్తా ఉంటాం. ఇది చేయమని మరి ఏ ధర్మశాస్త్రంలో ఉందో లేకపోతే ఎక్కడ ఉంది, ఏ పుస్తకం రాశారో నాకైతే తెలియదు. ఇది కూడా మీరు ఆలోచించాలి. ఇది రెండో విషయం. ఇక మూడో విషయానికి వస్తే, క్రైస్తవుల వల్ల దేశం పాడైపోతా ఉంది. అనేక మందిని మత మార్పిడి చేసేస్తా ఉన్నారు. సో అనేక మంది హైందవులు క్రైస్తవులుగా మారుతా ఉన్నారు, ముస్లిమ్స్ క్రైస్తవులుగా మారుతా ఉన్నారు. కాబట్టి మేము వీళ్ళని మీద దాడులు చేస్తామంటున్నారు. ఒక విషయం గమనించండి, దేశాన్ని నాశనం చేస్తుంది ఎవరు? కొన్ని విషయాన్ని తెలియపరుస్తాను. మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, యవనస్తులారా, నా రాష్ట్ర ప్రజలారా, వెళ్తున్నప్పుడు బార్లకి వెళ్ళి చూడండి. బార్ షాప్ తెలుసు కదా, మందు అవుతారే, ఆ బార్ షాప్ దగ్గరికి వెళ్ళండి. ఆ బార్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ పేరు చదవండి. ఏం పేర్లు ఉంటాయి తెలుసా బార్ షాపుల మీద? హైందవ దేవీ దేవతల పేర్లు ఉంటాయి. మరి రోజున దేశం పాడైపోతుంది. ఎవరి వల్ల పాడైపోతుంది? పగలంతా కష్టపడి డబ్బులు సంపాదించుకున్న వాడు బార్ షాప్ లోనికి వెళ్ళి సంపాదించినంతా కూడా తగలబెట్టేసి తాగేసి వాడు ఆరోగ్యంతో పాటు వాడి కుటుంబ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్న వాడి యొక్క జీవితం నాశనం చేస్తున్నటువంటి బార్ షాపులు ఎవరి పేర్లు ఉంటాయి? హైందవ దేవీ దేవతల పేర్లు ఉండవా? కావంటే మీరు చెక్ చేసుకోవచ్చు, తప్పుగా మాట్లాడటం లేదు. అటువంటి త్రాగుబోతుల్ని క్రీస్తు సువార్త మారుస్తుంది తప్పేం చేయటం లేదు. నేను త్రాగుబోతులుగా మార్చట్లేదు ఎవరిని కూడా. త్రాగుబోతుల నుంచి వాడికి మంచి జీవితాన్ని ప్రకటించడానికి దేవుని సువార్త ఉపయోగపడతా ఉంది. చాలా మంది ఏమంటారంటే మతం అంటే వాడు తాగి చచ్చిపోయినా పర్వాలేదు, వాడు మతం మారకూడదు, వాడు అభిప్రాయం మార్చుకోకూడదు, వాడు వ్యభిచారం చేసి చచ్చిపోయినా పర్వాలేదు, రోగాలు వచ్చు, కానీ వాడు మతం మారకూడదు. ఈ రోజు నా క్రైస్తవం ఏం చెప్తా ఉంది? చెడు సహవాసాలు చేయొద్దు, చెడు వ్యసనాలకు మీరు వెళ్ళొద్దు, తాగకూడదు అని కొన్ని విషయాలు దేవుడు చెప్పేటువంటి కొన్ని విషయాలు చెప్పి వాళ్ళని ధైర్యపరిచి వారి యొక్క బంధకాల నుంచి నశించిపోయే ఆత్మల్ని మేము రక్షించడానికి దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉంటే అదేదో పెద్ద తప్పుగా మీరు భావిస్తూ ఉన్నారు. యవనస్తులారు మీరు కూడా వారు చెప్పిన మాట మీరు వింటూ ఉన్నారు. బార్ షాపులకి హైందవ దేవీ దేవతల పేర్లు పెడితే ఈ పుణ్యక్షేత్రాలు అయిపోతాయి. అవో కదా, ఒకటి జీవితం ఎన్ని వేల మంది జీవితాన్ని, ఎన్ని కోట్ల మంది జీవితాన్ని మన రాష్ట్రంలో పాడు చేస్తా ఉన్నారు దేవీ దేవతల పేర్లు పెట్టి. ఆ బార్ షాపులు మీకు ఎప్పుడు చెడ్డగా కనిపించట్లేదా? అయ్యో పుణ్యక్షేత్రాలా కనబడతా ఉన్నాయా? మరి ఎప్పుడన్నా ఆలోచించారు మీరు? ఎప్పుడన్నా అయ్యో నా రాష్ట్ర ప్రజలందరూ కూడా తాగి చచ్చిపోతా ఉన్నారు, వీళ్ళు చూస్తే హైందవ దేవీ దేవతల పేర్లు పెడతా ఉన్నారు, మరి మా క్రైస్తవ సంగతి పక్కన పెట్టేసేయండి, ముస్లిం సంగతి పక్కన పెట్టేసేయండి, అయ్యో మా హైందవులు వచ్చి తాగుతా ఉన్నారు, మరి వారి జీవితాన్ని మేమే నాశనం చేస్తున్నామని చెప్పి ఎవరైనా వెళ్ళి బార్ షాపుల మీద వెళ్ళి మాట్లాడారా? అరే మన హైందవ ఉండి మన ధర్మాన్ని కాపాడకుండా మనమే 10 మంది హైందవుల్ని చంపేస్తున్నావురా, అన్ని మతాలను చంపేస్తా ఉన్నాం, మీరేమో పైనేమో దేవుడి పేరు పెట్టారు, మరి ఇక్కడ చూస్తే బార్ షాపులు అందరూ తాగితే చచ్చిపోతా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదురా అని చెప్పి ఏ రోజైనా మీరు చెప్పారా? కొన్ని యవనస్తులారా మీకు ఎప్పుడైనా ఆలోచన కలిగిందా? ఎవడో ఏదో చెప్పగానే మీరు ఉద్రేకపడిపోయి ఇష్టానుసారంగా క్రైస్తవుల మీద, క్రీస్తు మీద దైవ దూషణ మహాపాపం. గుర్తుపెట్టుకోండి, ప్రపంచ దేశాల్లో 175 దేశాల్లో సర్వశక్తుల యేసు ప్రభు వారిని కొలుస్తా ఉన్నారు. ఈ రోజున ఆయన శక్తి తెలియక మతోన్మాదుల మాటలు నమ్మి ఈ రోజున క్రీస్తుని విమర్శిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా, దైవ దూషణ మహాపాపము. ఈ రోజున మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మన రాష్ట్రంలో జరిగే చెడు గురించి మాట్లాడడం తప్పులేదు. త్రాగుడు వల్ల మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వారి జీవితాలు, వారి కుటుంబం నాశనం అయిపోతున్నాయి. దాని గురించి మాట్లాడండి. మీకు చేతనైతే వెళ్ళి బార్ షాపులు మూపించండి, మేము కూడా వస్తాం కావాలంటే సహాయం కింద. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి ప్రజలను పాడు చేసేవి, వాటి గురించి మాట్లాడండి. క్రీస్తు ప్రేమను చూపిస్తా ఉన్నాం.
అనేక మంది త్రాగుబోతులను మారుస్తా ఉన్నాం, అనేక మంది తిరుగుబోతులను మార్చాం, అనేక మంది ఆ డ్రగ్స్ కు బానిస అయిపోయిన వాళ్ళని మార్చాం. మీకు కావాలంటే యూట్యూబ్ లో బోల్డ్ సాక్ష్యాలు వస్తాయి చూడండి. హైందవ ధర్మం దేశం పాడైపోతున్న ఒక్కడైనా కానీ ఒక్కనన్నా మార్చాడా? ఇదిగో నా హైందవ ధర్మాన్ని బట్టి వీడిని మార్చా, నేను నశించిపోయేవాడు, లేకపోతే వీడు త్రాగుబోతుకి నేను భగవద్గీత బోధించాను, రామాయణం బోధించాను, లేకపోతే ఇంకేదన్నా బోధించాను, రక్షించానని ఒక్కడు చెప్పడం. ఎదుటి వారిని నీ ధర్మం చేత కాపాడలేని నీవు క్రీస్తు మాకు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేరుస్తూ అనేక మంది, ఒకళ్ళు కాదు కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని మారుస్తా ఉన్నారు సేవకులు కష్టపడి. వారి కుటుంబాన్ని నిలబెడతా ఉన్నారు. ఎవడో ఎక్కడో చేసినటువంటి ఒక సేవకుడో ఇద్దరు సేవకులు చేసినటువంటి తప్పులను అందరికి పోయడం కరెక్ట్ కాదు, అందరిని అంటం కూడా కరెక్ట్ కాదు. యవనస్తులు గమనిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. భారతదేశంలో దొంగలు ఉన్నారు, అందుకని భారతదేశం అంతటిని కూడా దొంగలు అంటాం కరెక్ట్ కాదు. భారతదేశం అంతట్లో ఉగ్రవాదులు ఉన్నారు, అలాగనే భారతదేశంలో ఉన్న అందరూ ఉగ్రవాదులు అంటాం కరెక్ట్ కాదు. మన వీధుల్లో ఎవరో చెడ్డవారు అని చెప్పి మన వీధిలో ఉన్న అందరినీ కూడా చెడ్డవారు మనం ఊరుకోం కదా, తప్పు కదా, చాలా తప్పదు. ఈ రోజున మన రాష్ట్రంలో ఎవరో అందరిలో ఉన్నారు, పూజారిలో తప్పులో ఉన్నారు, ముస్లింస్లో తప్పులో ఉన్నారు, లేకపోతే క్రైస్తవులు పాస్టర్లో ఉన్నారు, తప్పుడు చేసే అందుకని అందరూ అంట కరెక్ట్ కాదు. అది దేవుడికి ఆపాదించడం మహాపాపం. సో ఏమొస్తున్నారా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ఆలోచించండి. ఈరోజు మీ ఆలోచన చెడగొడుతున్న వారు ఏం బోధిస్తా ఉన్నారు మీరు అడగండి. అయ్యా మీరు క్రైస్తవులు అంటా ఉన్నారు, క్రైస్తవ పాస్టర్లు అంటా ఉన్నారు, మరి మీరు ఎవరిని రక్షించారు? ఎవరిని ఆ త్రాగుల నుంచో తిరుగుల నుంచో వారు ఎంతమందిని మీరు బయటకు తీసుకొచ్చారు మన ధర్మాన్ని, మన హైందవ ధర్మాన్ని బోధించి అని వెళ్ళి వాళ్ళని అడగండి. ఒక్కడు కూడా చెప్పడు. నేను వీడికి బోధించాను, నేను బోధించిన బోధన బట్టి వీడు రక్షించబడని ఒక్కడు చెప్పడు. ఎదుటివాడు నీ మతంలో ఉన్నవాడినే నువ్వు రక్షించుకోలేకపోతే ఎదుటి మతాన్ని అనటానికి నీకు రైట్స్ ఎవరిచ్చాడు? అసలు తప్పు కదా. నువ్వు చెడిపోయింది కాక రాష్ట్రంలో ఉంటే యవనస్తులను చెడగొడతా ఉన్నారు. ఈ రోజున కనీసం మీతో ఉన్న హైందవ సహోదరుల కన్నా నువ్వు ఆ ధర్మంలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్య అంశాలు తెలియపరచలేకపోతా ఉన్నారు. మీరు చచ్చిపోయిన హిందువులుగానే చచ్చిపోండి, తాగి చచ్చిపోండి కానీ హైందవులుగానే ఉండండి, తాగి చచ్చిపోండి కానీ మీరు ముస్లిమ్స్ గానే ఉండండి, తాగి చచ్చిపోండి కానీ మీరు హిందువులు ఉండాలి తప్ప మతం మారకూడదు, మీరు సత్యాన్ని తెలుసుకోకూడదు. క్రీస్తు నమ్ముకుంటే త్రాగుడు మానేస్తాడు, క్రీస్తు నమ్ముకుంటే తిరుగుడు మానేస్తాడు, క్రీస్తు నమ్ముకుంటే ఆ మంచి జీవితం వెళ్తాడు, కాబట్టి అది మతం మార్పిడి అయిపోతాడు. అంటే మంచిగా బతికితే మతం మార్పిడా? వాడు హైందవుడు ఉండి తాగి ఇష్టానుసారంగా తప్పు పనులు చేసి చచ్చిపోతే వాడు ధర్మరక్షితుడే? తప్పు కదండి. బోధించే వాళ్ళకన్నా కొంచెం జ్ఞానం ఉండాలి. కనీసం ఇంత మంచి విజ్ఞానపు యుగంలో ఉన్నాం మనం అంతా కూడా. టెక్నాలజీ ప్రతిరోజు కూడా రూపుదిద్దుకుంటా ఉంది. మరి యవనస్తులు కూడా అంత మూర్ఖంగా ఆలోచిస్తా ఉన్నారా? ఈ రోజున క్రీస్తు గురించి ప్రకటించే పాస్టర్ల యొక్క కింద కామెంట్స్ లో హైందవ సోదరులు ఏమని పెడతారు తెలిసి అమ్మ నా బూతులు పెడతా ఉన్నారు. కానీ ఎక్కడ హైందవ వాళ్ళ కింద లేదా హైందవ ధర్మాన్ని బోధించే ప్రవచనాలు బోధించే వాళ్ళ కామెంట్స్ లో ఒక్క క్రైస్తవుడు కూడా బూతులు పెట్టడు. కానీ పాస్టర్ల యొక్క కామెంట్స్ కింద మాత్రము ఎంత భయంకరంగా అంటే మీకు ఏం నేర్చుకుంటారనేది నాకు అర్థం కావటం లేదు. వచ్చేసి యవనస్తులారా, మన రాష్ట్రం బాగుపడాలి, మన రాష్ట్రం బాగుంటేనే మన దేశం బాగుంటా ఉంది. ఈ రోజున అందరు కలిస్తేనే ఇండియా, అందరు కలిస్తేనే భారతదేశం. ఈ రోజున మనకు కావాల్సింది మతం కాదు, మార్పు కావాలి. కుటుంబంలో అందరు మంచిగా మారితేనే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, బాగుంటుంది. మీరు మారాల్సిన మతాలు కాదు, మీ మనసును మార్చుకోండి. నా క్రీస్తు ఎక్కడ మతం మార్చమని చెప్పలా, మతం మారమని కూడా చెప్పలా. కావండి బైబిల్ అంతా ఎత్తుకోండి. క్రీస్తు ఎక్కడ మతాలు మార్చలేదు, మతం మార్చమని కూడా చెప్పలేదు. సర్వ సృష్టికి సత్యాన్ని ప్రకటించమన్నాడు. ఏది మంచో, ఏది చెడు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదో నశించిపోయే వారి దగ్గరికి వెళ్ళి అవసరమైతే మీరు తిట్లు తినైనా సరే వారిని మార్చనని చెప్పాడు. ఇదే చేస్తా ఉన్నారు సేవకులు, అనేక మంది నిజ సేవకులు, అబద్ధికులు కాదు. అబద్ధ బోధకుల సంగతి పక్కన పెట్టేసేయండి, దేవుడు చూసుకుంటాడు వాళ్ళని. ఈ రోజున నా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారని ఈ అంశం ద్వారా ఈ మధ్య మత మార్పిడి కాదు క్రైస్తవులు చేసేది, వారి యొక్క జీవితాలు మారుస్తూ ఉన్నారు. మేము మరలా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నా, మతాలు మారకండి, మనసు మార్చుకోండి చాలు. అజ్ఞానంలో నుంచి జ్ఞానం కలిగిన వారిగా బతకండి. జ్ఞానం మీకు మంచి జీవితాన్ని ఇస్తా ఉంది.
మొత్తం మొదలు మారరు, వారి కోసం నేను మాట్లాడను, అసలు వాళ్ళ గురించి అనవసరం. కానీ మంచిగా బ్రతుకుతున్నటువంటి నా రాష్ట్ర ప్రజలు, యవనస్తులు, మీరు బలవంతుని చేతిలో బాణం లాంటి వారు. మీ బలమంతా కూడా ఎక్కడికి పోతా ఉంది? మీ జ్ఞానమంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది? మీ జ్ఞానాన్ని అజ్ఞానంగా మారుస్తున్న వారి వద్ద నుంచి మీరు విడుదల పొందుకోండి. ఆలోచించండి, మంచిగా ఆలోచించండి. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానం దేవుడు మనందరికి ఇచ్చాడు. ఈ రోజున మతం కాదు కావాల్సింది, మార్పు కావాలి మనిషికి. మతం మారితే పెద్ద విలువేం కాదు. మతం మారడానికి, మనస్సు మారడానికి ఉన్నటువంటి వేరియేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు తెలియపరుస్తాను. దయచేసి ఈ వీడియో ద్వారా చూస్తున్న వారందరూ కూడా ఆలోచిస్తారని నేను కోరుకుంటూ, దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరుడు సంతోష్ కుమార్. దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.